వందల కిలోమీటర్ల ప్రయాణం, వేల రూపాయల వ్యయం, క్యూలైన్లలో తోపులాటలు, వసతి లేక ఇబ్బందులు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే పేద భక్తుల ఇబ్బందులివి. అలాంటి వారి కోసమే ప్రభుత్వం దివ్య దర్శనం పేరుతో పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది. తద్వారా ఆపదముక్కుల వారి దర్శనం అతి సులభం కానుంది. దుర్గమ్మ వైభవాన్ని కనులారా చూసే వీలు కలగనుంది. అన్నవరం సత్యదేవుని వద్ద జీవిత భాగస్వామితో కలిసి వ్రతం చేసే అవకాశం దక్కనుంది. సింహాచల అప్పన్న ఆశీస్సులు పొందే భాగ్యం దగ్గరైంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవాదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద హిందువులకు ప్రభుత్వ సొమ్ముతో తీర్థయాత్రలు చేసే అవకాశం కల్పించనుంది. దివ్య దర్శనం పేరుతో ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ నెల 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేద ముస్లింలను హజ్ యాత్రకు, పేద క్రైస్తవులను జెరూసలేం యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పుడు హిందువుల్లోని పేదలు, దళిత గిరిజనులు, సముద్ర తీర ప్రాంతాల వారిని తీర్థయాత్రలకు తీసుకెళ్లేందుకు దివ్య దర్శనం పేరుతో దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దివ్య దర్శనంలో భాగంగా రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాలు దర్శించుకునేలా ప్రభుత్వం ప్యాకేజీ రూపొందించింది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి వీటిలో ఉన్నాయి. పుణ్యనది స్నానం, అలాగే వాళ్ళకి గోశాలకి తీసుకెళ్ళడం, గోవులు ఎలా పెంచుతున్నారు అవి చూడడం, అంటే దేవాలయాలు చేపడుతున్నటువంటి వైదిక సాంప్రదాయమైనటువంటి విషయాలు, అంటే వేద పాఠశాల, ఆగమ పాఠశాలలు, గోశాలలు, అన్నదాన సత్రాలు, ఇలాంటివి ఎన్నో కూడా దేవాలయాలు మెయింటైన్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా చూపించడం, ప్రజలకి వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, ఇది కూడా ఒక ఉద్దేశంగా పెట్టుకున్నాము. డొమెస్టిక్ టూరిజంకి మనం కొంచెం చేయూతనిచ్చిన వాళ్ళం కూడా అవుతాము. సో అది కూడా ఒక స్పిన్ ఆఫ్ బెనిఫిట్గా భావిస్తున్నాం. గరిష్టంగా 5 రోజుల పాటు యాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఏడాదికి 10,000 మందిని యాత్రలకు తీసుకెళ్లనున్నారు. తద్వారా ఏటా 1,30,000 మంది ప్రయోజనం పొందుతారు. ఆయా జిల్లాల్లోని అన్ని మండలాల నుంచి 200 మంది భక్తులు వెళ్లేలా చూస్తారు. ఇలా ప్రతి వారం 13 జిల్లాల నుంచి బస్సులు బయలుదేరతాయి. దళితులు, గిరిజనులకు మొదటి ప్రాధాన్యం, వెనుకబడిన వర్గాల వారికి తర్వాత అవకాశం ఇస్తారు. ఆలయాల్లో దర్శనంతో పాటు భోజనం, వసతి కల్పించనున్నారు. ఆలయాల సందర్శన తర్వాత లడ్డూ ప్రసాదంతో పాటు స్థల పురాణానికి సంబంధించిన పుస్తకం, క్యాలెండర్, చిత్రపటాలు, లాకెట్ వంటి వాటిని కూడా అందజేస్తారు. పూజలు, తర్వాత కుంకుమార్చన ఇట్లాంటివి ఏమైనా ఆ దేవాలయంలో విశిష్టమైనవి ఉంటే చేయించడం, పుస్తక ప్రసాదం, క్యాలెండరు, ఏదైనా ఇలాంటివి అమ్మవారివి కానీ ఏదైనా చిన్న లాకెట్ ఇట్లాంటివి ఏమున్నా కూడాను అవన్నీ కూడాను వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. వాళ్ళకి అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆశీర్వచనం ఇప్పించి ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని తీర్థయాత్రలో తీసుకువెళ్లాలని ఒక సంకల్పం. దివ్య దర్శనం యాత్రకు వెళ్లే క్రమంలో ఆ మార్గంలో ఏవైనా ముఖ్యమైన ఆలయాలు ఉంటే వాటిని కూడా సందర్శించుకునేలా వీలు కల్పిస్తారు. ఈ జాబితాలో మహానంది, అహోబిళం, జొన్నా కామాక్షి ఆలయం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, త్రిపురాంతకం అమ్మవారు, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడమే కాకుండా ఆలయాల్ని సందర్శింపచేయడం, అదేవిధంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం కూడా తమ లక్ష్యమని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.